హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు వంట టీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మొన్న మా మరిది బిర్యానీ చేసిండు. అది తిన్నాక టేస్ట్ బాగా నచ్చి మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, టేస్ట్ వస్తుందా రాదా, మనకు బిర్యానీ చేయరా అని వెళ్ళైతే చికెన్, బాస్మతి రైస్ ఇవన్నీ పట్టుకొని రమ్మన్నా. మా ఆయన అయితే పట్టుకొని వచ్చిండు. మా చిక్కులకి లెగ్ పీస్ కావాలంట. ఫస్ట్ ఆడు బుక్ చేసుకుంటాడు. వానికి లెగ్ పీస్ అంటే పిసా, ఆ బొక్క కోసమే తింటాడు వాడు. మళ్ళీ బొక్క. నీకేం కావాలి? ఇది కావాలా? ఎట్లా తింటావు? అట్లానా? ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నాము, ఇది బిర్యానీ కోసము. ఇంకా హాఫ్ కేజీ ఏమో కర్రీ కోసం పక్కకు పెట్టిన. ఫస్ట్ అయితే ఈ బిర్యానీకి ఎట్లా కలుపుకుంటాం అనే ప్రాసెస్ అయితే మీకు చూపెడతా. హాఫ్ కేజీ చికెన్ ఇలా వేసుకొని మనమైతే ఏ బౌల్లో బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోనైతే బగారాకు సంబంధించిన అన్నీ వేయాలి. బండ పువ్వు, యాలకులు, ఇలాచీలు, ఇంకా కొత్తిమీరాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మిక్సీ వేసుకోవాలి. లవంగాలు కూడా అందులో ఒక 5-6 వేయండి, ఎందుకంటే కొంచెం కౌసు రాకుండా మంచిగా ఉంటుంది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేయండి, మళ్ళీ మీది కానీ కొన్ని పక్క. ఆ తర్వాతనైతే కొంచెం కారం అయితే వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు. అంటే మీ కారం ఎంత స్పైసీనెస్ ఉంటుంది అనేది మీకు తెలుసు కదా, సో దానికి తగ్గట్టు అయితే కారం అయితే వేసుకోండి. ఆ తర్వాతనైతే మనకు టేస్ట్కి తగ్గట్టు కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. నా టేస్ట్కి తగ్గట్టు నేనైతే సాల్ట్ వేసుకుంటున్నా. ఆ తర్వాతనైతే పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మన దగ్గర ఉంటుంది కదా, నార్మల్గా మనం ఇంట్లోకి రోజు వాడుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతనైతే ధనియాల పొడి వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు, కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొంచెం తక్కువ వేసుకుంటారు. నేనైతే ఎక్కువనే వేసుకుంటా. తర్వాతనైతే కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకున్నా కూడా పర్వాలేదు. అన్న అయితే వేసిన అల్ల. ఇప్పుడైతే చికెన్ మసాలా వేస్తున్నా, కొంచెం సాజీరా. తర్వాత రైస్లో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం సాజీరా వేసి మొత్తం మిక్సీ వేయాలి. ఫస్ట్ చికెన్ మనము అన్ని మ్యారినేట్ చేసి పెట్టినాం కదా, అప్పుడే ఇవైతే నానబెట్టుకోవాలి. బియ్యం బాస్మతి రైస్. ఆ చికెన్ ఉడికేంత సేపు నానబెట్టుకోవాలి. తర్వాత అటు సైడ్కి దీన్ని కూడా ఒక 50% కుక్ చేసుకున్న తర్వాత దమ్ పెట్టుకోవాలి. ఏమంటారు? దమ్ అంటాను. దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ అంటే బిర్యానీకి దమ్ బిర్యానీకి డిఫరెన్స్ ఏముంటుంది? దమ్ బిర్యానీ అంటారు కదా, బిర్యానీకి నీకు తెలియదు. ఇప్పుడు నవిగాడు చేసిన కాబట్టి నువ్వు చేస్తాను. అదే తెలుసు నాకు, ఇట్లా చేస్తారని. మొన్న ఆయన చూసి నేర్చుకున్నా. చికెన్ అనుకుంటాను, అంటే ఎట్లా బిర్యానీ చేసుకున్నా కంపల్సరీ చికెన్ అవసరం కదా అనేసి చికెన్ అయితే వండుతాను. నువ్వు ఎందుకు సుండి పనులు చేస్తాను? నువ్వు కర్రీ సూప్ మనకు బిర్యానీ కలర్లో ఒక సూప్ ఇస్తారు, మనం ముక్కలు కూడా వేసుకుంటాం. అంతే తేడా కానీ మీకు ఎట్లా అనుకోవచ్చు అట్లా అనుకోవాలి. చికెన్ ప్రాసెస్ అయితే నేను చూపెట్టాలి, కానీ ఫస్ట్ కారం, ఉప్పు అన్ని కలుపుకొని అనుకోకుండా అట్లా టేస్ట్ అసలు మంచిగా ఉండదు. ఇట్లా అనుకుంటే మంచిగా ఉంటుంది. కలిపి పెట్టుకున్నాక అదైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఇదైతే మెల్లమెల్ల ఉడికిన తర్వాత ఇటు సైడ్ చికెన్ అవుతుంది. ఈ చికెన్ అయిపోయిన తర్వాత రైస్ అయితే దీని మీద పెట్టి, రైస్ 50% ఉడికిన తర్వాత దీని మీద అయితే ఇట్లా పరుచుకొని దమ్ పెట్టుకుందాం. ఆ ప్రాసెస్ నెక్స్ట్ చూపెడతా. ఫస్ట్ అయితే ఈ చికెన్ మంచిగా ఉడకాలి. ఒక 70% 80% ఉడికిన తర్వాత రైస్ అయితే దీనిలో ఎత్తా. సో బిర్యానీ గంజులు ఎందుకు ఎత్తలేదంటే మాకు పెద్దది ఉంది బిర్యానీ, చిన్నది లేదు. తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవాలి. ఇప్పుడైతే బగారా రైస్ అయితే తయారు చేస్తున్నా. నేనైతే బండ పువ్వు, యాలకులు, లవంగాలు, కొంచెం చెక్క, ఇంకొకటి మనకు ఒక పువ్వు అనేది ఉంటుంది కదా, ఇంకా బగారాకులు, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 70% 50% ఉడికిన తర్వాత దమ్ పెట్టుకోవాలి. రైస్ అయితే దీని మీద పెట్టుకున్నా. ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోనైతే దమ్ చేసుకుంటా. రైస్ అయితే 50% దాకా ఉడికింది. ఇప్పుడు దీన్ని అయితే ఇందులోనైతే వేసుకుందాం. మంచిగా పరుచుకోవాలి.
ఈ సిలిండర్ కొద్దాం కొంచెం గబ్ గబ్ అవుతుంది, కానీ గబ్ గబ్ అయినా అంత మీద అంటే కింద ముక్కలని కిందికి పోతాయి, ముక్క కిందికి పోతుంది, ఉడుకుతుందా? ఉడుకుతుంది. ఆల్రెడీ వరకు ఉడకబెట్టినాడు, ముక్కలు ఉడికినాయి అన్నట్టు. ఆల్రెడీ ఉడికినాయి, కొంచెం కొంచెం అంటే ఇంతేనా ప్రాసెస్? ఇంకున్నది, ఇంకున్నదా? ఫుడ్ కలర్ వేయాలి, ఒక బరువు ఏదన్నా పెట్టాలి. బరువుదా? రైస్ మళ్ళీ ఎదుగుతుందా? ఇదే గింతే ఉంటుందా? ఎదుగుతుంది. ఇంకెదుగుతుందా? నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా, ఎందుకోసం అని అంటే ఆల్రెడీ 70% దాకా ఉడికింది, అందుకోసమే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. దీన్ని అయితే మనము నా దగ్గర 2 ఫుడ్ కలర్స్ ఉన్నాయి, 2 ఫుడ్ కలర్స్ అయితే దీని మీద పోసుకుంటాం. 2 ఎందుకే? మంచిగా ఉంటుంది. మనం 2 పోసిన, ఎల్లో ఆరెంజ్. అంటే ఇవి మన ఆ కలర్లు వేరే, ఈ కలర్లు వేరా? అవి ఇవి ఏంటి బొట్లు బొట్లు, ఆ బొట్లు ఇవి వేరా అంటాను. బొట్లేం బొట్లు, బొట్లు పెట్టుకునేవి ఉంటాయి కలర్, ఆ కలర్ ఇవి వేరు. ఏ చిక్కు మాట్లాడకు, అవి వేరు ఇవి వేరు. ఇది ఎల్లో కలరు. నేను డైరెక్ట్ అట్లా వేస్తారు అనుకున్నా, ఏది డైరెక్ట్ ఆ మీదనే ఇట్లా చల్లుతారు కావచ్చు అనుకున్నా. నీళ్ళ కలిపి చేస్తారు, దీనిలోనే ఇంకొక వాటర్ పట్టి ఆ కలర్ నెక్స్ట్ కలర్ ఎత్తావా? ఆరెంజ్ కలర్ వేస్తా. కొంచెం వేసుకోండి, బాగా వేసుకోకండి, బాగా వస్తుంది. షార్ట్ వీడియోకును లాంగ్ వీడియోకి తీస్తాందుకు ఎవరైనా తిప్పలు అవుతుంది. షార్ట్ కట్లా తక్కువ టైంలో చేసుకునే వాళ్ళు అది షార్ట్ వీడియో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయా రైస్? లైట్గా ఉన్నాయి. ఓకే, దీని మీద ఇప్పుడు ఇది వెతుకుందాం. దీని తర్వాత ఫస్ట్ దీన్ని పక్కకి పెడుతున్నా. ఇంకా దాన్ని పెట్టుకుండేనా? ఎందుకు అట్లా? అది దంప అంటే నాకు తెలియదు, అది మీ తమ్ముడు చెప్పింది నేను చేశాను. అంటే మాడిపోకుండా కావచ్చు, ఇట్లా పెట్టుకున్నా. ఇది అది మెల్లగా ఉడుకుతుంది. ఇక కొంచెం నెయ్యి కర్ర పెట్టుకుని దాని మీద పోయాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, అండ్ కొంచెం కొత్తిమీరాకు మీదకేసి చల్లుకోవాలి. దమ్ బిర్యానీ రెడీ. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత ఇళ్ళనైతే నెయ్యి పోసిన, కొత్తిమీరాకు కూడా మీద చల్లిన. క్లిప్ మిస్ అయింది, అటు షార్ట్ వీడియో ఇటు లాంగ్ వీడియో తీసుకుట్లా 2 ఒక అయినా తీస్తాను, ఇబ్బంది అయితే ఇక వీడియో క్లిప్ అయితే డిలీట్ అయింది. అది రికార్డే కాలే అసలు, కింద గీత ఇట్లా రికార్డ్ అయింది. అంటే రికార్డ్ చేస్తాను అనుకుని అటు వచ్చే వరకు స్టాప్ వచ్చినప్పుడేమో రికార్డ్ అయింది, స్టార్టింగ్ వచ్చినప్పుడు రికార్డ్ కాదు. సో ఇట్లా ఉంచుకొని ఒక 5 to 10 minutes అట్లా ఉంచుకోండి. మాడది మ్యాక్సిమం మాడదు, ఎందుకంటే ఇది పెట్టినాం కాబట్టి ఇంకా. సో తర్వాతనైతే ఇక మేము తినేటప్పుడు తీస్తాం టేస్ట్ ఎట్లుంది. ఒకవేళ మీరు చేసుకుంటారా, ట్రై చేస్తారా, చేయొద్దా అని మీకు చెప్తా. మంచిగా లేకపోతే మాత్రం కంపల్సరీ చెప్తా, మంచిగా లేదు తినకపోతే చేసుకోకపోయినా అంతా. ఒకవేళ మంచిగా ఉంటే ఇట్లా ట్రై అయ్యిందని చెప్తా. అన్ని చేసుకున్న తర్వాత కొద్దిరాకు వేసుకొని నెయ్యి వేసుకున్నది, ఫుడ్ కలర్ వచ్చినాయి తీసినాం. అంతే. ఇంకా జీడిపప్పు ఉంటే మంచిగా ఉంటది. మా ఇంట్లో మొన్ననే జీడిపప్పు అయిపోయింది. మా చిక్కులానికి రెగ్యులర్ గా జీడిపప్పు తెస్తాము, ఇక మొన్న అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను, ఇట్లా చూసుకుందాం. కర్రీ వేసుకోలే, ఓన్లీ బిర్యానీ వేసుకుందాం. మస్తున్నది.
మళ్ళీ కొంచెం సాల్ట్ తక్కువ అయింది. కర్రీ ఇది మిక్స్ చేసుకుంటే సాల్ట్ సెట్ అయింది. మంచిగా ట్రై చేసుకోండి.